ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే 15వ తేదీ నుండి మరలా జూన్ 15వ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెల కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా. నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహాలని చాలా మనస్ఫూర్తిగా స్వీకరించి వారి యొక్క మనసుని ఆ గ్రహ పేరితం ద్వారా పిన్ టు పిన్ పాయింట్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ, మరి మార్చి 30 నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం. అది ఈ క్షణము ఈ రోజుకు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు. ఇవన్నీ కూడా 6 నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు. కొంతమంది కొట్టిబారేశారు, కొంతమంది నమ్మారు. నమ్మినా కొట్టిబారేసిన గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాన్ని మనం చేయలేం. కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాడు. మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ నెల అంటే ఈ నెలలో మే 14వ తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ గ్రహాలన్నిటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే 15వ తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని, ధనాన్ని, మేధస్సుని ప్రసాదిస్తున్నాడు. అట్లాగే మనకి ఈ నెలలోనే మే 18వ తేదీన దాదాపుగా 1.5 సంవత్సరాలు అనగా 18 నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు, ఈ 2 గ్రహాలు కూడా మీనరాశిలోను ఇటు కన్యారాశిలో కేతువు, వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అగాధాలని, ఇబ్బందులని, విపత్తులని, పిచ్చిని, ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని, ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు. కొంతమంది రాశులకి ఇప్పుడు ఈ రాహుకేతువుల వలన దోషము, మరికొంతమందికి చక్కగా విముక్తి కలుగుతున్నాయి. అవి ఏవే రాశిలో కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా కొన్ని వీడియోల ద్వారా పరిచయం చేశారు ఎంతోమంది జ్యోతిష్కులు. మరి వీరిద్దరూ కూడా మే 18వ తేదీన రాహువు కుంభరాశిలోకి అట్లాగే కేతువు సింహరాశిలోకి చక్కగా ప్రవేశాన్ని చేస్తున్నారు. మరి గురువు అయిపోయింది, రాహు అయిపోయింది, కేతు అయిపోయింది. అసలు సిసలైనటువంటి గ్రహము, చాలా కోపావేశము, భూమిపుత్రుడు, ప్రతి మనిషికి ఏదైతే ఉండకూడదో కోపము, ఆవేశము, ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి గ్రహం మంగళుడు, అట్లాగే కుజుడు, అంగారకుడు అంటారు. ఈయన జూన్ 6వ తేదీన అయిపోయి 7వ తేదీన నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో నుంచి చక్కగా సింహరాశి మిత్రక్షేత్రమైనటువంటి అగ్నితత్వపు రాశి అయినటువంటి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు. ఎవరితో ఉంటాడు ఆయన? కుజవత్ కేతువు అంటారు. యాక్చువల్లీ కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతు ఇస్తాడు అని చెప్పి మనకి శాస్త్రధర్మం. మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు, కుజకేతువులు సింహరాశిలో. సామాన్యమైనటువంటి యోగము కాదండి, మహా అవయోగంగా చెప్పుకోవాలి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక. అట్లాగే శని రాహువులు కలిసి ఉన్నటువంటి వారు కాస్త రాహువు విడిపోతున్నాడు. కొంతవరకు అది ప్రపంచానికి క్షేమము, అట్లాగే కొన్ని రాశుల వారికి కూడా క్షేమప్రదము అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కుజుడు జూన్ 7వ తేదీన
కేతువుతో కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా మేషము, వృశ్చికము లగ్నముగా ఉన్న వాళ్ళకి, రాశులుగా ఉన్నటువంటి వారికి, అట్లాగే ఎవరికైనా సరే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మరి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడు కేతువు కలిసినటువంటి ప్రభావం వారి మీద ఉంటుంది. అట్లాగే ఎవరికైతే వారి యొక్క జన్మజాతకంలో కుజ మహర్దశ కానీ కుజ అంతర్దశ కానీ నడుస్తుందో వారికి కూడా కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు కలగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సర్పగ్రహ దోష నివృత్తి కోసము, అంటే కుజుడు కేతువు అటు రాహుకేతువులకి కుజుడికి అస్సలు పడదు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది. ప్రపంచ క్షోభం కూడా కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు అట్లాగే దేశాధ్యక్షులకి ఇది ఒక గండంగా కూడా మనం భావించాలి. అయితే మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి, యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం, అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు. ఆయన్ని మనం ఆరాధించటం, ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి. దాదాపుగా జూన్ 7వ తేదీ నుండి జూలై 29వ తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాగే జూన్ 17వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు కూడా ఈ రాహువు కేతువు మధ్యలో దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి. అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసర్ప యోగ దోషము అంటారు. కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ, అవాంతరాలు కానీ, అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా. కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారి సొంత జాతకరీత్యా కానివ్వండి, ప్రపంచ క్షేమం, దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు, పూజలు, హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి, కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ యొక్క కొట్లాటలు కానీ, యుద్ధాలు కానీ, ఈ భయ ప్రకంపనాలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఎన్నో రకాలైనటువంటి రాజదండనలు, అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం దరిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి, అట్లాగే మిథునంలో గురుడు, అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు, కుంభంలో రాహువు, అట్లాగే ఈ బుధుడు శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో 7వ తారీఖే బయటకు వచ్చేసాడు. మే 7వ తారీఖునే. శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే 31 అంటే మే 31వ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం, అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు. కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలయిక మంచిది కాదు కాబట్టి కాలసర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద, ప్రపంచం మీద ఉంటుంది. పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి, అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు, దానాదులు, హోమాదులు చేయించుకోవాలి. ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మరి ఏ రాశుల వారికి, మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఫలితాలు కలుగుతాయి, ఏ ఆనందాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం. ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయే నమః. వీక్షించేటటువంటి అందరికీ కూడా ఒక శుభార్థమై ఒక విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షంలో గ్రహాలను వేధించేటటువంటి రాహుకేతువులు ఈ యొక్క మే 18వ తేదీన కుంభరాశిలోకి రాహువు, సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తూ జూన్ 7వ తేదీ నుండి జూలై 29వ తేదీ వరకు కుజుడు కేతువుతో కలిసి ఇక్కడ కుజకేతు రాహు యొక్క ప్రభావం ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క విషయపరంగా కానివ్వండి, లేకపోతే కొంతమంది రాసుల వారికి వారి యొక్క భావాల రీత్యా సంతానం మీద, ముఖ్యంగా ఈ యొక్క కుజకేతు రాహు యొక్క ప్రభావం సత్సంతానం మీద,
కోపావేశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారి గురించి, అట్లాగే సంతాన ప్రాప్తి గురించి, ఉద్యోగ విషయం, లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి, లేకపోతే మిలిటరీ పోలీస్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులకు కానివ్వండి, అట్లాగే క్షురకర్మలు అంటే ఎవరైతే ఈ బ్యూటీషియన్స్, మెన్స్ ఫర్ సెలూన్ అని ఉంటాయి వారికి కానివ్వండి, అట్లాగే శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లకు సంబంధించి, అన్నదమ్ముల సమస్యలు ఉన్నటువంటి వారు, పిత్రార్జితం మాత్రార్జితం ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా జాతకంలో కూడా కాలసర్ప యోగ దోషం, వివాహం కానటువంటి యువతీ యువకులు ఎవరికైనా సరే సౌభాగ్య దోషం ఉన్నటువంటి వారికి, ఈ కుజుడి వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వివాహం కానటువంటి వారు కానివ్వండి, అట్లాగే ఉగ్రంతో ఎప్పుడూ కోపము ఆవేశంతో ఉన్నటువంటి వారు, కొట్లాటికి దిగేటటువంటి వారు, వీరందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. కాబట్టి ఈ కుజరాహు కేతువుల యొక్క సమన్వయం గురించి ఈ 41 రోజులు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం, మా యొక్క పీఠంలో ఈ యొక్క కుజరాహు కేతువులకి జపం ఆచరిస్తూ, నిత్యము కూడా 6 సార్లు సర్పసూక్త జపాన్ని ఆచరిస్తూ వీరి యొక్క ఉపశమనార్థమై ఈ 41 రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి 6 క్షేత్రాలు, సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకొని, ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో వారందరి పేర్ల మీద ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలకు సంబంధించి జపము, అట్లాగే సర్పసూక్త జపాన్ని ఆచరించి చివర్లో ఇక్కడ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని, నవగ్రహ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ యొక్క భస్మాన్ని, ఆ యొక్క కంకణాలు ఏదైతే వెళ్ళొస్తామో ఆ 6 క్షేత్రాల్లో పూజ చేయించినటువంటి కంకణాన్ని కూడా మీకు అందజేసేటటువంటి ప్రయత్నము నేను చేస్తాను. కాబట్టి జూన్ 7వ తేదీ నుండి జూలై 29వ తేదీ 41 రోజులు కూడా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై కొంతమంది ముఖ్యంగా మేషరాశి, వృషభ రాశి, కర్కాటక, సింహ, కన్య, అట్లాగే మకర, కుంభరాశి వారు, ఈ రాశుల వారు దయచేసి సంప్రదించండి. మీకు సంబంధించినటువంటి గోత్ర నామాదులు, మీ యొక్క నక్షత్రాదులు, అట్లాగే మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎవరైనా కుజరాహు కేతువుల దశలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి. దానికి తగ్గ పరిహారాన్ని ఆచరించండి. రాశి సింహరాశి వారికి మే 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు కూడా రవి 10వ స్థానంలో ఉండడం ద్వారా చక్కటి ఆరోగ్యము, మనస్సులో ఉన్నటువంటి సత్ప్రవర్తన, సద్భావన, వీరు చేసుకున్నటువంటి పూజా ఫలితాల వలన, అట్లాగే ఇప్పటి వరకు ఉద్యోగం లేనటువంటి వారికి, సింహరాశి వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి ద్వారా అఖండమైనటువంటి ధనాదాయము కలగటం, అట్లాగే ఈ యొక్క సింహరాశి వారికి చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరికి ఇప్పటి వరకు ఏదైనా గవర్నమెంట్ వ్యవస్థల ద్వారా కానీ, గవర్నమెంట్ ద్వారా కానీ ఏదైనా ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి వీరికి చదువు ద్వారా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్ట కలిగే అవకాశము, లేదా భృత్యము అంటే గవర్నమెంట్ సంస్థల ద్వారా, గవర్నమెంట్ ద్వారా చదువుకోవడానికి సరైనటువంటి భృత్యము లభించే, అంటే స్కాలర్షిప్స్ కానీ, ధనం కానీ ఏదో రకంగా ఆకస్మికంగా వీరికి ధనం లభించేటటువంటి పరిస్థితి. అంటే వీరు చేసుకున్నటువంటి దైవోపాసన అనేటటువంటి కర్మల ద్వారా రవి 10వ భావంలో 10వ స్థానంలో ఉండి వీరికి సంప్రాప్తిస్తున్నాడు. అట్లాగే నేత్ర సంబంధితమైనటువంటి ఏదైనా దోషాలున్నా అవన్నీ కూడా తొలగిపోయి, కర్మబాధలు తొలగిపోయి చక్కటి నేత్ర దృష్టి కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వీరు ఏదైనా సరే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు, అంటే ఏదైనా సరే ఉద్యోగాల్లో కానివ్వండి, లేకపోతే కుటుంబంలో కానివ్వండి, భార్యాభర్తల కుటుంబాల్లో కానీ ఎవరికైనా సరే ధనం కనుక ఇచ్చి ఉన్నట్లయితే అవి కూడా చక్కగా, వీరు ఏదైనా గృహం కట్టుకునేటటువంటి పరిస్థితుల్లో ఆటంకాలు, ఇబ్బందులుగా ఉన్నట్లయితే సమయానికి ఆ ధనం వీరికి లభించడం ద్వారా ఆ ఇంటి పని పూర్తయ్యేటటువంటి పరిస్థితులు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గృహకారకుడైనటువంటి కుజుడు ఇప్పటి వరకు 12లో ఉండి ఇబ్బందులు పెడుతుంటే జూన్ 7 నుంచి కూడా కుజుడు కేతువుతో కలవటం, కేతువు మే 18న సింహరాశిలోకి రావటం అనేటటువంటిది, 7వ స్థానంలో రాహు ఉండటం సింహరాశి వారికి అటు అష్టమశని, ఇటు జన్మకేతువు, ఇటు 7మంలో రాహు. అంటే వీరికి భార్యాభర్తల మధ్య
ఈ గృహ కట్టడాలకు సంబంధించి గృహపరమైనటువంటి విషయాలలో అన్నదమ్ములు, అట్లాగే ఆ వదిన మరదళ్ళు, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి ఆ గృహంలో పెద్దవాడైనటువంటి తండ్రి ఎంత చెప్పినా సరే వారి మాట వినకపోవడం ద్వారా సింహరాశి వారికి ఈ గృహ కట్టడాలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తున్నా, సూర్యుడు ప్రోద్బలంతో ఉన్నా, తండ్రి ఎంత వారించినా, అన్నదమ్ముల మధ్య అట్లాగే వాళ్ళ భార్యల మధ్య సరైనటువంటి పోకడలు సరిగ్గా లేక రకరకాల ఆలోచనలు, రకరకాలైనటువంటి పిచ్చి ప్రవర్తనలు, వీటి వలన గృహ సౌకర్యం దెబ్బతింటుంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా వీరు జాగ్రత్తగా ఉండకపోతే ఆవిడికి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. సోదర సోదరీమణులతో సఖ్యత ఉండకపోవచ్చు, కానీ మీరు దాన్ని గట్టిగా పట్టుకొని ఏదో పూజను ఆశ్రయించి లేదా దాన ధర్మాదులు చేసుకొని జప హోమాదులు చేసుకొని అన్నదమ్ములు సఖ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి శాస్త్రరీత్యా ఐకమత్య హోమాలు, పాశుపత హోమాలు చాలా ఉన్నాయి. సోదర ఐకమత్య పాశుపత హోమాలు ఉన్నాయి. లేకపోతే కుజకేతు రాహువులకి దాన ధర్మాదులు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అసలు దాన్ని ఏమంటారంటే అగ్గిపుల్ల వేయకుండానే ఎప్పుడు కాలుతూనే ఉంటుంది పరిస్థితి, అంతటి పరిస్థితి. ఎందుకంటే ఇరువుల మధ్య సరైనటువంటి సఖ్యతతో కూడినటువంటి భాషా ప్రావీణ్యం ఉండదు. ఎక్కడో అక్కడ అసౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు, మధ్యలో తండ్రి రావటం మాత్రం అనివార్యం. తండ్రి రావద్దు, దానివల్ల ఇంకా గొడవలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుదాం అనుకునేటటువంటి విద్యార్థులకి కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితి, వాళ్ళకి ఏది అర్థం కాదు, తండ్రి యొక్క ఆర్థిక సహకారం వస్తుందనుకున్నా దొరక్కపోవచ్చు. అట్లా మల్టిపుల్గా ఈ కేతువు కుజుడు ఇరువురు కలవడం ద్వారా ఉన్నతమైనటువంటి విద్యాయోగం తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ లాభంలో ఉన్నటువంటి గురువు ద్వారా వీరికి ఉన్నటువంటి మేధా సంప్రాప్తి వలన ఆరోగ్యంతో పాటుగా చక్కటి అనుకూలమైనటువంటి విద్యా అభివృద్ధి కలగటానికి ఏదో రకమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. అట్లాగే ఎవరైనా సంతాన యోగం గురించి కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది గురుబలం వలన. కానీ వీరు తప్పనిసరిగా కాస్త అష్టమశని దోష పరిహారార్థమై కాస్త హనుమంతుడి చాలీసా చదవండి, హనుమంత్ హోమం చేయండి, సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని తప్పనిసరి ఈ 2 నెలల వ్యవధిలో చేయండి. కుజ రాహు కేతువుల యొక్క దోష పరిహారార్థం భార్యాభర్తలు కావచ్చు, లేదా విద్యావంతులు కావచ్చు, ఎవరైనా సరే వీరు సర్పసూక్త పారాయణ జపం 6 రోజులు చేసుకొని దాన ధర్మాదులు చేసుకొని అప్పుడు వీరి వలన కలిగేటటువంటి ఇబ్బందులు తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎన్నో రకాలైనటువంటి గ్యాస్ ట్రబుల్స్ కానివ్వండి, ఎసిడిటీస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, జీర్ణాశయంలో మంటలు కానివ్వండి, ఇలాంటివి ఎన్నో కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యబలం ఉంది, గురుబలం ఉంది, కానీ కుజ రాహు కేతువుల ప్రాబల్యం, శని, ఈ 4 గ్రహాలకి శాంతి చేసుకోవాల్సిందే, తప్పదు. కాబట్టి నవగ్రహాలయంలో కూడా ఈ 4 గ్రహాలకి మీరు దీపారాధనలు చేయటం, వారి పూజలు చేయటం, అష్టోత్తరాలు చేయటం, ఇలా చేయటం ద్వారా కొంత మీరు మీరు చేసేటటువంటి పనులలో కొంతవరకు అవకాశం ఉంటుంది. బండ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ చలానాలు పడి ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఓం గం గణపతయే నమో నమః.